వాడుకుంటుంది. దానికి ఇక్కడ ఈ సర్పమే ఉదాహరణ. ఓకే, ఇక భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఇక్కడ డైరెక్ట్ విషయంలోనికి వెళ్ళిందండి. ఇప్పుడు వీరు ఏదేను తోటలో ఉన్నారు. దేవుడు చక్కగా వారిరువురిని కలుగజేశాడు. ఆదాముకి పని బాధ్యతలను అప్పగించాడు. హవ్వ ఆదాముకు సహాయకారిగా ఏర్పాటు చేయబడింది. ఆ మేరకి అప్పుడు వారికి అప్పగింపబడినటువంటి దేవుని సంకల్పము ఏదైతే ఉందో అది నెరవేర్చేటువంటి ప్రక్రియలో వారు ఉన్నారు. వారి పని మీద వారు, వారి మానాన వారు, వారి లోకములో వారు, వారిదైన ఏకాంతములో వారు గడుపుచున్నటువంటి వేళ ఒక క్రొత్త ఒక వైరుధ్యమైనటువంటి ఆలోచన కలిగినటువంటి జీవరాశులు చాలా ఉన్నాయి అందులో. కానీ ఒక జీవి అంటే సర్పము హవ్వ యొద్దకి వెళ్ళింది. మేబీ ఆదాము ఆ సమయంలో గడ్డి తీస్తున్నాడో, నీళ్లు పెడుతున్నాడో, ఇంకా కంచె యొద్ద ఇంకే పనిలోనైనా నిమగ్నమై ఉన్నాడేమో. ఏకాంతంగా ఉన్నటువంటి హవ్వ యొద్దకి ఈ సర్పం వచ్చింది. సర్పము హవ్వతో మాట్లాడుచున్నది. సర్పము మాట్లాడుతుందా అనంటే, దేవుడు తాను తలుచుకుంటే ఎవరితోనైనా మాట్లాడించగలడు. సర్పమేమిటి, గాడిదతో కూడా మాట్లాడించాడు. అవునా? గనుక ఆ సందర్భము, ఆ సమయాన్ని బట్టి దేవుడు ఎవరితోనైనా మాట్లాడించగలడు. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. ఇప్పుడు ఈ సర్పము ఎకాఎకిన అవ్వ దగ్గరకు వచ్చి, ఏంటి హవ్వగారు బాగున్నారా, ఏంటి పరిస్థితి, తోటలో మీకు ఎలా ఉంది, అది నెమ్మదేనా, సమాధానమేనా అని అనట్లా. ఎందుకంటే ఒక మనిషి ఒక పదము వినబడగానే ఆ పదము యొక్క అర్థాన్ని బట్టి, భావాన్ని బట్టి తాను స్పందించేటువంటి విధానములో రకరకాలైనటువంటి వైరుధ్యాలు ఉంటాయి. ఇప్పుడు సర్పము వచ్చి ఉన్న బలంగా అడుగుచున్నటువంటి మాట ఏంటంటే, విషయం ఏంటంటే, ఇది నిజమా? ఏ మాటకా మాట? హవ్వ చాలా గందరగోళానికి గురై ఉంటుంది. ఇంతకీ మీరు ఏం మాట్లాడుచున్నారు? ఇది నిజమా అంటే దేని గురించి అడుగుచున్నారు మీరు? ఏది నిజం? అసలు సాతానుకి దానికి జీవన అనుభవము అప్పటికే చాలా సుదీర్ఘంగా ఉంది కాబట్టి, దేవుని యొక్క చిత్తము, సంకల్పము, ఆలోచన, ప్రణాళిక, వ్యూహము తదితరములైనటువంటి విషయాలన్నీ దానికి తెలుసు కాబట్టి, అందులో సత్యమేంటి, అసత్యమేంటి, జరగబోయేదేంటి, జరుగుచున్నదేంటి ఇత్యాది విషయాలన్నీ దానికి తెలిసినవి కాబట్టి, ఇది నిజమా అనేటువంటి ప్రశ్న వేయటానికి అవసరమైనటువంటి
మెటీరియల్ దానికి ఉన్నది, మెటీరియల్ మీన్స్ విషయ అవగాహన దానికి ఉన్నది. కానీ పాపం హవ్వకి ఇవన్నీ ఏమీ లేవు. జస్ట్ ఓన్లీ వారికి జన్మనిచ్చాడు, ఇదిగో ఇలా ఉండండి అని అన్నాడు. వీళ్ళు కూడా అసలు ఏంటయ్యా, మేము ఎవరిమి, ఎట్లొచ్చినాం, ఎక్కడి నుండి వచ్చినాం, ఎందుకు వచ్చినాం, ఈ తోటేంది, ఇందులో మా కాపురం ఏంది, ఇవన్నీ ఏంటి అని చెప్పి వాళ్ళు అడిగినటువంటి వారు కారు. అంటే ఇంకంత మెచ్యూరిటీలోనికి వారు రాలేదు. ఇప్పుడు కొంత జీవన అనుభవము కొన్ని రోజులు గడుస్తూ ఉంటే కానీ ఈ ఈ పరిశీలనలు, ఈ అనుభవాలు, వీటిలో నుండి కొన్ని ఆలోచనలు పుట్టుకొచ్చి ఆ తదుపరి ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కునేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఇలాంటివి ఏ అనుభవము లేనటువంటి హవ్వ యొద్దకి ఈ సర్పము వచ్చి, అంటే ఇక్కడ సర్పము వచ్చి అంటే సర్పాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, సాతాను సర్పాన్ని వాడుకుంటున్నది. మొదటిది ఎలా వాడుకుంటుంది, ఒక ఇస్కరియోతు యూదాను ఎలా వాడుకున్నదో అలా వాడుకుంటున్నది. అంటే సాతాను ఇస్కరియోతు యూదాలో ప్రవేశించినట్లుగా లేదా దూరినట్లుగా ఈ సర్పములోనికి దూరి ఈ సర్పము ద్వారా తన పనిని జరిగించుకుంటున్నది. ఇప్పుడు ఆ సర్పము ఇది నిజమా అని అనగానే ఏది నిజం, ఏది అబద్ధం, అసలు నిజాలు అబద్ధాలు అనేటువంటివి ఉన్నాయా, ఉంటాయా, ఇంతకీ అబద్ధం అంటే ఏంటి, నిజం అంటే ఏంటి? వాస్తవానికి ఈ అర్థాలు ఏవి కూడా తెలిసి ఉండటానికి అవకాశం లేదు వారికి. ఎందుకంటే కనిపిస్తున్నది, వినిపిస్తున్నది, అనుభవించబడుచున్నది ఒకటి అయినప్పుడు అక్కడ ఆల్టర్నేటివ్స్ అనేటువంటివి ఉండవు కదా, డూప్లికేట్ అనేటువంటివి ఉండవు కదా. ఏమండి, అప్పటికి ఈ మేలు చేయటము, కీడు చేయటము, మనిషిని మోసం చేయటము ఇత్యాది ఆ కార్యములు ఇంకెవరి విషయంలో జరగడానికి అవకాశం లేదు. ఉన్నదే వీళ్ళిద్దరు, వీళ్ళ విషయంలో ఎప్పుడూ జరిగింది లేదు. కనుక ఒక గందరగోళానికి గురైపోతారు. అది దాని తీవ్రతను బట్టి మైండ్ కూడా ఏమవుతుంది అంటే, మనం వాడుక భాషలో మాట్లాడుకున్నట్టుగా ఆబ్సెంట్లో ఉండిపోతుంది, అబ్సెంట్ అవుతుంది, స్ట్రక్ అయిపోతుంది అనమాట. అసలు ఏందో అర్థం కానటువంటి ఒక గందరగోళం ఏర్పడుతుంది. ఆ గందరగోళంలో రకరకాలైనటువంటి ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది. ఆ ఒత్తిడిలో వివేకం, విచక్షణ చచ్చిపోతుంది. ఆ వివేకము, విచక్షణ చచ్చిపోయినప్పుడు ఆలోచన కానీ నిర్ణయం కానీ సరిగ్గా తీసుకోవటానికి అవకాశం ఉండదు. అంత యుక్తిగా ఈ సాతాను సర్పములు కలిసి హవ్వ మీద అటాక్ చేశాయి. ఇది మానసిక యుద్ధం. యుద్ధమే ప్రకటించాయి, యుద్ధమే చేశాయి. అది మానసిక యుద్ధం. ఆ మానసిక యుద్ధంలో భాగంగా మొట్టమొదటగా సంధించినటువంటి బాణము లేదా అస్త్రము ఏంటి అనంటే, ఇది నిజమా. అండ్ ఒక మంచి ప్రొఫెషనలిస్ట్, ఒక మంచి పేరుగాంచినటువంటి, ప్రఖ్యాతిగాంచినటువంటి, ప్రజలలో మంచి పరపతి ఉన్నటువంటి వ్యక్తి, అన్ని విధాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటువంటి వ్యక్తి, సడన్గా నీకు అతని గురించి ఇదివరకు తెలిస్తేనే ఇంకెక్కువ ఆందోళన. అతని గురించి నీకు ఇదివరకు తెలుసు ఆయన ఏంటి అనేది, ఆయన ఉన్న పలంగా
ఎన్నడూ మనతో ఫేస్ టు ఫేస్ కలిసింది లేదు, మాట్లాడింది లేదు, ఆలోచన పంచుకున్నది లేదు. సడన్గా వచ్చి ఏంటి ఎవరు అంటున్నారు, ఇది నిజమేనా అన్నారనుకోండి. ఎవరంటున్నారు, ఏమంటున్నారు, ఏది నిజం? అసలు మీరు రావటమే ఒక షాక్ అయితే, మీరు సంధించిన ప్రశ్న మరో షాక్ కదా. ఇప్పుడు ఇతని ఆలోచన అంతా కూడా ఈయన ఎందుకు వచ్చాడు, ఈ మాట ఎందుకు అడిగాడు, ఇందులోనే అతడు సతమతమైపోతూ ఉంటాడు. తేరుకునే లోపే జరగవలసినటువంటి నష్టం జరిగిపోతూ ఉంటుంది. ఇలా సాతాను ఒక ప్రణాళిక, ఒక వ్యూహం రచించింది అనంటే దాదాపుగా అది జరిగి తీరేటట్లుగా వ్యూహాన్ని రచిస్తుంది. ఇప్పుడు ఎన్నో జరుగుతున్నాయి లోకంలో, ఎంతో మందిని అది ఓడించగలుగుతున్నది, పడగొట్టగలుగుతున్నది, తన వశములో ఉంచుకోగలుగుతున్నది. కొందరి విషయంలోనే దాని పన్నాగము పండటం లేదు, కొందరి విషయంలోనే. కానీ చాలామందిని టార్గెట్ చేస్తున్నది, చాలామందిని ఒక గాలం వేస్తే చేప పడాలి అనేటువంటిది ఎంతగా ఉంటుందో అలా పడేస్తున్నది. ఒక వల విసిరితే ఒక చేపల సమూహము లేదా పక్షుల సమూహము ఇందులో చిక్కాల్సిందే అనంటే చిక్కుచున్నట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. ఒక బాణం విసిరితే ఒక మృగం లేదా ఒక జంతువు పడాల్సిందే అన్నంత గురి తప్పకుండా అది పడగొడుచున్నది. నిజం. దానికి వివిధ రకాలైనటువంటి తంత్రములు తెలుసు. చాలా తెలివైనది. మర్చిపోకూడదు ఇక్కడ, సాతాను చాలా తెలివైనది. తెలివైనటువంటి సాతాను ఎంచుకున్నది యుక్తిగల సర్పాన్ని. ఆ యుక్తిగల సర్పంతో ముందుగా సంధించినటువంటి ప్రశ్న, ఇది నిజమా, రైట్ అనగానే చూడండి, ఇది నిజమా అనని గుక్క తిప్పుకునే లోపే మరొక ప్రశ్న, ఏమని? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? ఫలాని పండ్లన్నీ తినమన్నాడు, ఆ ఒక చెట్టు పండు తినొద్దన్నాడు. ఇప్పుడు ఇది ఎందుకు వచ్చిందో తెలియదు, ఇది ఎందుకు అడిగిందో తెలియదు, ఇది దీనిలో నుండి తేరుకొని లోపే పండ్ల ప్రస్తావన తీసుకొచ్చింది. వీటిని తినకూడదు అన్నాడా? అన్నాడండి, అన్నాడు అంటాడు. నాకు తెలిసిందే. ఏం తెలుసు? ఏంది అసలు? ఏంది? నాకు ఒక సోయి. ఇట్ మీన్స్ ఇప్పుడు అవ్వను కలగచేసిన తర్వాత, ఆత్మను ప్రవేశపెట్టిన తర్వాత, ఇలా ఎముక ఒక రూపం సంతరించుకున్న తర్వాత లైఫ్ స్టార్ట్ అవుతుంది కదా. లైఫ్ స్టార్ట్ అయినప్పటి నుండే దానికి ఒక మెమొరీ, దానికి ఒక అనుభవం కదా. అంటే హవ్వకు అక్కడ ఒక అనుభవం కదా. అంతకుముందు ఏంటో తెలియదు. ఏదో నిన్న కాక మొన్న నా జీవితం ప్రారంభమైంది. ఏదో ఇప్పటి వరకు ఇలా చిన్నగా ఇలా పోతున్నాం. ఇప్పుడు నువ్వు సడన్గా వచ్చి ఇది నిజమా, ఈ తోట చెట్ల ఫలములలో వేటినైనా తినకూడదని చెప్పానా? ఏంటి నిజంగా ఆ స్థితిలో? ఇప్పుడు మనం హవ్వను ఆదాములను నిందిస్తున్నాము, కానీ వాళ్ళ స్థానములో మనముంటే ఏం చేసేవారము అనేటువంటి ప్రశ్న చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనం వాళ్ళకంటే తెలివిగా ఆలోచించే వాళ్ళమా? సాతానుకంటే యుక్తిగా సమాధానం ఇచ్చేవారమా? ఇప్పుడు సాతాను యేసు ప్రభుల వారిని అడిగిన ప్రతిసారి చాలా తెలివిగా ఆయన సమాధానం ఇచ్చాడు. ఓకే, మరికొంతమంది భక్తులు కూడా సాతానుకు అవకాశం ఇవ్వకుండా చాలా జాగ్రత్త వహించారు. కానీ మన సంగతి ఏంటి? మనకు అలాంటి తెలివి, అలాంటి వివేకము, అలాంటి యుక్తి, అలాంటి చాకచక్యము
అలాంటి భక్తి, భయము, దేవుని గురించినటువంటి ఆ గౌరవము, ఈ ప్రమాదము, ఈ మంచి, ఈ చెడు, ఇవన్నీ ఆన్ ది స్పాట్ మనము మెమొరీలోనికి తెచ్చుకొని ఆ యాక్షన్లో మనము ఉండి జాగ్రత్తగా ఆ సాతాను ఎవరినైతే వాడుకుంటూ మన మీద దాడి చేయిస్తున్నదో ఆ దాడిని మనం ఎదుర్కోగలమా? ఆ దాడిని ఎదుర్కోగలమా? అక్కడ మరో థర్డ్ పర్సన్ లేడు కాబట్టి సాతాను అది పామును వాడుకున్నది. ఇప్పుడు థర్డ్ పర్సన్ ఏంటండి, ఫిఫ్త్ పర్సన్, సిక్స్త్ పర్సన్, అలా క్రోడ్స్ ఆఫ్ మ్యాన్స్ అండ్ ఉమెన్స్ ఉన్నారు కదా. ఇప్పుడు ఇందులో ఎవరినైనా వాడుకోవచ్చు, ఎలాగనైనా వాడుకోవచ్చు. ఈ వాడుకునేటువంటి విధానం కూడా అంటే అది మనల్ని ట్యూన్ చేసేటువంటి విధానం, హిప్నటైజ్ చేసేటువంటి విధానం. మనకు తెలియకుండానే ఇది బాగా గమనించాలి, మనకు తెలియకుండానే ఇక్కడ ఒక తప్పు జరుగుతున్నది అనేటువంటి విషయం మనకు తెలియకుండానే, మనకు ఒకటి తెలుసు, తప్పు చేయొద్దని తెలుసు, మనకి తప్పు చేయొద్దని తెలుసు, కానీ తప్పు చేస్తున్నాము అనేటువంటి సంగతి తెలియకుండానే మనలను అది ట్రాప్లో పెడుతుంది. ఎవరి ద్వారా? ఓ భర్త ద్వారా పెట్టొచ్చు, ఓ భార్య ద్వారా పెట్టొచ్చు, పిల్లల ద్వారా పెట్టొచ్చు, తల్లిదండ్రుల ద్వారా పెట్టొచ్చు, స్నేహితుల ద్వారా పెట్టొచ్చు, మన అనబడినటువంటి వారి ద్వారానైనా పెట్టొచ్చు, మనకు తెలియబడినటువంటి వారి ద్వారానైనా పెట్టొచ్చు. అది ఎవరి సాతానుకున్నటువంటి ఎత్తుగడ గమనించాలి. సాతానుకుండేటువంటి ఎత్తుగడ ఎవరితోనైతే ఇప్పుడు ఈ వర్క్ అవుతుందో వారిని అది వాడుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. ఎవరైనా కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఆ విధంగా వాడుకుంటుంది. హవ్వను నిందించటం మాత్రమే మనకు అలవాటైంది, ఆదామును నిందించటం మాత్రమే మనకు అలవాటైంది. కానీ అదే స్థానంలో నేనుంటే ఏం చేస్తాను? ఒకసారి ఆలోచించుకోండి. ఎప్పుడైనా ట్రాప్లో పడ్డారా? మీరు భక్తి జీవితంలోకి వచ్చిన తర్వాతనైనా, దేవా ఇప్పటి నుండి నేను అబద్ధాలు ఆడను, దొంగతనం చేయను, మోసం చేయను, పాపం చేయను, తప్పులు చేయను, మీ ఆజ్ఞకు లోబడతాను, మంచి త్రోవలో నేను నడుస్తాను, పరిశుద్ధంగా బ్రతుకుతాను, మీ చిత్తము చొప్పున బ్రతుకుతాను అని చెప్పేసి నువ్వు దేవునికి ప్రామిస్ చేసిన తర్వాత పొరపాటున ఎక్కడ అబద్ధము ఆడావా? ఎక్కడైనా అబద్ధం ఆడావా? ఆడావంటే ఎలా ఆడి ఉంటావు? ఎందుకు ఆడి ఉంటావు? కారణాలు మనం చాలా చెప్తాం, అది కాదు అక్కడ ఫైనల్గా ఏం జరిగింది అనేటువంటిది ఇంపార్టెంట్. ఫైనల్గా ఏం జరిగింది అనేది ఇంపార్టెంట్. అబద్ధం ఆడావా అనుకో, ఉదాహరణకి అబద్ధము ఎందుకు ఆడావు? ఎందుకు ఆడవలసి వచ్చింది? దానికి గల కారణం ఏంటి? ఆ ఒత్తిడి ఎక్కడి నుండి వచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది? నువ్వు ఎవరికి భయపడి అబద్ధం ఆడావు? ఎవరు ప్రలోభ పెడితే అబద్ధం ఆడావు? నీ కంటికి చూపబడింది ఏంటి? నీ చెవికి వినిపించబడింది ఏంటి? నిన్ను ఆలోచింపచేసింది ఏంటి? అంటే ఆలోచన మీన్స్ ఇక్కడ ఆకర్షింపచేసింది ఏంటి? ప్రియులరా, ఒక మాట మర్చిపోకూడదు. అంత తెలివైనటువంటి ఆదామును సహితము బురుడి కొట్టించగలిగినటువంటి సాతాను, అంత తెలివి అంటే ఎంత తెలివి అనేది నిన్న మాట్లాడుకున్నాం మనం. ఆదాముకి ఎంత తెలివి ఉన్నది, అంత తెలివి ఉన్నటువంటి వ్యక్తినే ఇక్కడ ఇది ప్రలోభ పెట్టగలిగింది అని అంటే ఇప్పుడు మన సంగతి ఏంటి? మన సంగతి ఏంటి? అంటే మనకు కూడా అలాంటి అనస్థీసియా ఇచ్చి మనకు కూడా ఒక సర్జరీ చేసి ముందు ఇన్ఫర్మేషన్ ఏమి లేకుండా తర్వాత ఇన్ఫర్మేషన్ ఏమి లేకుండా ఇప్పుడు ఇదిగో నీకు కనపడుతున్నటువంటి పార్ట్ ఏందో చెప్పు అనంటే ఏం చెప్తావు చెప్పండి. ఇప్పుడు మనం అనేక విషయాలను తెలుసుకున్నాం కాబట్టి ఇది కిడ్నీ అనో లేకుంటే ఉండుకమనో లేకుంటే ఇంకోటనో నువ్వు చెప్పగలుగుతావేమో.
కానీ ఈ ఇన్ఫర్మేషన్ ఏమీ లేనప్పుడు నీకు తెలియనటువంటి ఒక ఆర్గాన్ తీసుకొచ్చి నీ ముందు పెడితే ఇదేంటో చెప్పు అన్నట్టు ఏం చెప్తావు? దీన్ని బట్టి ఆదాముకి మనకి వ్యత్యాసం ఎంత అనేది మనం అర్థం చేసుకోవాలి. అంత ఎత్తులో ఉన్నటువంటి ఆదామే హవలే మోసపోయారు అనంటే మన పరిస్థితి ఏంటి అనేటువంటిది ప్రశ్నించుకోవాలి. అంటే ఇంకా మన పరిస్థితి ప్రమాదము అని అనుకున్నప్పుడు మనము ఇంకా అలర్ట్గా ఉండటానికి ప్రయత్నం చేయాలి, చాలా జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించాలి, మెలకువగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఒక రకమైనటువంటి ప్రశ్న కానీ, ఒక రకమైనటువంటి సలహాలు కానీ, సూచనలు కానీ, ప్రోత్సాహాలు కానీ, ఒత్తిడి కానీ ఇలాంటివి ఏమైనా వస్తున్నాయంటే తొందరపడకుండా 1కి 10 సార్లు ఆలోచించిన తర్వాతనే, నీ ఆలోచన అంతటిని దేవుని అధికారము క్రిందకి తీసుకొచ్చిన తర్వాతనే అడుగు వేయటకి నువ్వు ప్రయత్నం చేయాలి. సామెతల గ్రంథంలో అంటాడు కదా, నీ ఆలోచన అంతటిని దేవుని అధికారము కిందకి తీసుకురా అంటే దేవుడు దాన్ని పర్మిట్ చేస్తేనే నీవు దాన్ని ఇంప్లిమెంటేషన్లో పెట్టు. అంతవరదాకా నీవుగా నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళటానికి వీల్లేదు. కొన్ని సందర్భాల్లో నుండి దేవుడి జ్ఞాపకం రాడు, దైవజనుడు జ్ఞాపకం రాడు, సంఘం జ్ఞాపకం రాదు, బైబిల్ జ్ఞాపకం రాదు, క్రీస్తు జ్ఞాపకం రాడు, ఎవరు జ్ఞాపకం రాడు. నేనే హీరో అంటాం, నేనే రాజును, నేనే మంత్రి, నాకు తెలివి ఉన్నది, నేను ఆలోచించగలను, నేను మేధావినే, నేను మంచి నిర్ణయాలు తీసుకోగలను అని చెప్పి నువ్వు ఒక కాన్ఫిడెన్స్లో ఉంటావు. మామూలు కాన్ఫిడెన్స్లో ఉండవు, ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉంటావు. తటాలన నిర్ణయం తీసేసుకుంటావు. ఆ తర్వాత దాని ఎఫెక్ట్ చేదుగా నీకు తగిలినప్పుడు నాలుగు ఖర్చుకుంటావు. అబ్బా, అప్పుడు ఈ డిసిషన్ తీసుకోకపోయి ఉంటే బాగుండు, అప్పుడు ఈ అడుగు వేయకపోయి ఉంటే బాగుండు, ఇంకెవరినైనా అడిగి ఉంటే బాగుండు, సలహా తీసుకొని ఉంటే బాగుండు. అప్పుడు ఆలోచనలు వస్తాయి. కనుక ప్రియులారా, జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది ఈ సందర్భములు మనకు తెలియచేస్తున్నటువంటి విషయం. రైట్. దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. సరే, తేరుకోవటానికి హవ్వకు ఎంత సమయం పట్టిందో తెలియదు, కానీ మొత్తానికి హవ్వ సమాధానం చెప్పింది. ఏమని? ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును నిరభ్యంతరంగా. దేవుడు మాకు ఆ మాట చెప్పాడు, ఆ అవకాశాన్ని ఇచ్చాడు. వెరీ గుడ్. అయితే తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. ఈ చెట్ల ఫలాలను తినమని చెప్పాడు. మధ్యలో ఒక చెట్టు ఉంది, ఆ పండ్లను మాత్రం తినకూడదు అని చెప్పాడు అన్నది. నిన్న నేను హోంవర్క్గా ఒక ప్రశ్న ఇచ్చాను. దేవుడు వేటిని తినమన్నాడు, వేటిని తినమన్నాడు, వేటిని తినొద్దన్నాడు అని ప్రశ్న ఇచ్చాను. చాలామంది ఏం రాశారు అని అంటే, చెట్ల ఫలములు అన్నిటినీ తినొచ్చు, కానీ మంచి చెడులను తెలియచేసేటువంటి ఆ ఫలాలని తినకూడదు అని చెప్పాడు అని రాశారు. ఓవరాల్గా రైట్. బట్ నేను అడిగిన క్వశ్చను ఏ అనేటువంటి ప్రస్తావనలో ఇంకొకటి విడిచిపెట్టారు మీరు. జీవ వృక్ష ఫలములు కూడా ఉన్నాయి అందులో. జీవ వృక్ష ఫలములు సాధారణంగా ఈ శరీరం బ్రతకడానికి పెట్టబడినటువంటి ఫలములు వేరు. ఓకే, అలాగే జీవవృక్ష ఫలములు వేరు, మంచి చెడులను తెలియచేసేటువంటి ఫలములు వేరు. 3 కేటగిరీలు ఉన్నాయి అందులో. మీరు రెండింటినే ప్రస్తావించారు. ఇదిగో మీ అబ్జర్వేషన్, మీ వినుటలో, మీ కాన్సన్ట్రేషన్లో ఇలాంటివి మిస్ అవ్వకూడదు.
దయచేసి నా సజెషన్ ఏంటంటే కొన్నిసార్లు చెప్పేటువంటి క్రమంలో నేను కూడా పాయింట్లు కొన్ని మిస్ అవ్వచ్చు. అది కూడా మీరు పోగొట్టుకోకూడదంటే మీరు ఏం చేయాలో తెలుసా? మళ్ళీ జల్లెడ పట్టాలి. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. మన ఇంటికి సరుకులు దినుసులు ఉంటాయి కదా, అవి ఎలా వచ్చినా కూడా ఇవి ఎలాగున్నవి అని మళ్ళొకసారి మనం చూసుకోవటం మంచిది. గుడ్డిగా పాకెట్లో నుండి డైరెక్ట్ తీసేసి పాత్రలో పోసేసి వండేయటం మంచిది కాదు. కనుక నేను చెప్పిన విషయం ఏదైతే ఉంటుందో, నేను చెప్పిన తర్వాత చెప్పిన దానికి సంబంధించిన వచనాలు ఏవైతే ఉంటాయో మళ్ళీ మీరు చదవాలి. కొన్నిసార్లు మెరాకిల్ జరుగుతుంది. ఏం మెరాకిల్? నేను అంటే నేను ప్రస్తావించినటువంటి ఒక కొత్త విషయం కూడా మీకు తట్టొచ్చు, ఒక కొత్త వ్యూ మీకు కనపడవచ్చు అక్కడ. ఎస్, అవును, నేను వింటున్నప్పుడు, నేను నేర్చుకుంటున్నప్పుడు నాకు అలాంటివి బోలెడు కలిగాయి. నేను ఇదివరకు మేబీ అంటే లైవ్లో చెప్పలేదు, కానీ చాలా సందర్భాల్లో పాఠాలలో మీకు చెప్పుంటాను. నేను విన్న ప్రతి పాఠాన్ని వెంటనే ఎప్పుడెప్పుడా దాన్ని మళ్ళీ చదవాలి, అలాగే ఉందా, అట్లాగే ఉందా, ఇంకేమైనా ఉందా అనేటువంటి విధానములో దాన్ని గమనించాలి అని చెప్పి నేను వెంటనే ఎక్కడ ఒక సెమినార్ కానివ్వండి, ఒక మీటింగ్ కానివ్వండి, ఇంకేదైనా సందర్భంలో ఈవెందో అప్పుడు సీడీలు ఇట్లా వేసుకుని వినేది, అవి విన్న తర్వాత కూడా వెంటనే ఎప్పుడెప్పుడా రాసుకున్న నోట్బుక్ ముందు పెట్టుకోవాలి, బైబిల్ ముందు పెట్టుకోవాలి, ఆ వచనాన్ని తీయాలి, ఆ చెప్పింది కొంత మెమొరీలో ఉంటుంది, ఈ వచనాలు చదవాలి. అలాగే ఉందా లేదా, ఇంకో రకంగా ఉందా, ఇంకో కొత్త విషయం ఏమైనా ఉందా, ఈ విషయాన్ని, ఈ వచనంలో ఈ పదాన్ని ప్రస్తావించలేదు కదా, ఓకే ప్రస్తావించలేదు, ఇది ఏమై ఉంటుంది. ఈ రకంగా నేను చదవటానికి ఆతురత పడేది. ఎంత ఆతురత పడేది అనంటే, నీళ్లు త్రాగాలి అన్నా, భోజనం చేయాలి అన్నా, ఇంకో స్నేహితుడు వచ్చి ఏం బ్రదర్ బాగున్నావా అంటే అని మాట్లాడాలన్నా, ఈ మైండ్ అంతా ఇవి ఇక్కడ ఇప్పుడు లాగ్ అయిపోతుంది, టైం వేస్ట్ అయిపోతున్నది, ముందు ఆ పని అవ్వాలి, ఆ పని అయిపోయిన తర్వాత నేను ఫ్రీ అయిపోతా, ఆ తర్వాత మిగతా వీటన్నిటి గురించి ఆలోచించవచ్చు అన్నంత వేగంగా ఉండేది నేను. ఎస్, అంటే నేను ఇక్కడ దేవుడు చూస్తున్నాడు, దేవుడికి సమస్తం తెలుసు, అదే జరిగేది. దయచేసి ఈ హ్యాబిట్ చాలా మంచిది. కాకపోతే నేనేమంటున్నానంటే, ఇప్పుడు మీరు క్లాస్ అయిపోయిన తర్వాత సరే ఉద్యోగాలకు వెళ్ళాల్సి ఉంటుంది, వెళ్ళండి, కానీ ఈ రోజులో ఏదో ఒక గంట నా సమయం నాకు చేజిక్కుతుంది, ఆ సమయంలో నేను ఈ పని చేసి తీరాలి అనేటువంటి పని పెట్టుకోండి. ఈ సమాధానాలు రాసి పంపించే ముందు తప్పకుండా ఈ పరిశీలన మీరు చేయండి. మీరు సమాధానాలు రాసి పంపిస్తున్నారు, నేను సరే రాయటమే గొప్ప అని భావిస్తున్నాను, అది సమాధానాలు చూస్తున్నాను, సమాధానాలు కొంత లోపభూయిష్టంగా ఉంటున్నాయి, దాన్ని మీరు ఇంకా రెక్టిఫై చేసుకోవటానికి ప్రయత్నం. అసలే రాయనటువంటి వాళ్ళకంటే రాసిన వాళ్ళు గొప్పవాళ్ళు. రాసిన వాళ్ళు గమనించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, సరి అయినటువంటి సమాధానము రాస్తే ఇంకా మనము బాగున్నాము, బాగా తెలుసుకున్నాము అనేటువంటిది గమనించుకోవాలి. కనుక ఈ రకంగా మనం రీసెర్చ్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. తర్వాత వేటినైనా తినకూడదని చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ ఇదిగో ఈ పండ్లను తినొచ్చు అని చెప్పింది అని చెప్పి, తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అదే కాన్ఫిడెన్షియల్ చెప్పింది. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట మనసులో ఉంది. అయితే తోట మధ్య ఉన్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనెను. ఇదిగో ఒక మధ్యలో ఒక చెట్టు ఉంది, వాటి పండ్లను మాత్రం తినొద్దు అని అన్నాడు, తింటే మీరు చస్తారు అని అన్నాడు, కనుక వాటిని మాత్రం మేము తినటం లేదు అని అన్నది హవ్వ. ఇంతవరదాకా బాగానే ఉంది, జాగ్రత్త వహించింది. నిజంగా అప్పటి వరకు ఆ పండ్లను తినట్లేదు వాళ్ళు,
ఈ ఈ ఈ క్రమశిక్షణ మనం గమనించాలి. దేవుడు తినొద్దు అన్నాడు కనుక మేము తినొద్దు అని తినకుండానే ఉన్నారు వాళ్ళు. అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ కనుక రానంత వరకు మనం బాగానే ఉంటాం. ఇన్ఫ్లుయెన్సర్ వచ్చిన తర్వాతనే మనం ప్రభావితం అవుతూ ఉంటాం. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైనా అయి ఉండొచ్చు, ఏ విధంగానైనా అయి ఉండొచ్చు. అది మనం గమనించుకోవాల్సినటువంటి విషయం. రైట్, ముట్టకూడదని చెప్పాను. అందుకు సర్పము సంధించిన మరొక అస్త్రం. నిజమా అనేటువంటిది ఒక అస్త్రం అయితే, ఇప్పుడు మరొక అస్త్రాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నది. ఏంటది? మీరు చావనే చావరు. మీరు ఒకసారి ఆలోచించండి. ఇది చేస్తే మీకు ప్రమాదమురా అని ఎవరైనా చెబితే ఆ మాట మన చెవులకు ఎలా ఉంటుంది? ఏమీ కాదురా భయ్, నేను చూసుకుంటాను అని ఎవరైనా అంటే ఎలా ఉంటుంది? మనకు సెకండ్దే నచ్చుతుంది. నువ్వు ఏం చేసినా ఏం కాదు. ఇప్పుడు చూడండి, క్రీస్తు యేసునందు ఒకసారి రక్తం చేత నువ్వు కడగబడిన తర్వాత మరలా ఆ పాపము చేయకూడదు. చేస్తే ఆ రక్తము నిన్ను పరిశుద్ధపరచదు, నువ్వు పాపిగానే ఉండిపోతావు, పరలోకం చేరవు, నరకానికి జారిపోతావు అని ఒక మాట ఉంటే, రెండవ వైపున మనిషి అన్నప్పుడు పాపం చేస్తాడు. పాపం చేసిన ప్రతిసారి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించి యేసయ్య రక్తం చేత కడుక్కుంటే నువ్వెన్నిసార్లు పాపం చేసినా అన్నిసార్లు నీ పాపాలు క్షమించబడతాయి అన్నటువంటి మాట ఎలా ఉంటుంది? ఈ రెండిట్లో మనకు ఏది కంఫర్ట్గా ఉంటుంది? ఏది ఇంపుగా ఉంటుంది? ఏది రుచిస్తుంది? ఏది బాగుంది అని అనిపిస్తుంది? ఎవరు చెప్పిన మాట మనకు నచ్చుతుంది? నువ్వెన్నిసార్లు పాపం చేసినా నీకేం కాదు, యేసయ్య రక్తం ఉంది, నువ్వు కడుక్కోవచ్చు అన్నటువంటి మాట మనకు నచ్చుతుంది. నచ్చింది, కానీ అందులో ప్రమాదము పొంచి ఉంది. ఎన్నిసార్లు పాపం చేస్తే అన్నిసార్లు కడుక్కోవటానికి యేసయ్య రక్తం నీకేం తేరగా ఇవ్వలేదు. దానికంటూ ఒక విలువ ఉంది, దానికంటూ ఒక నిబంధన ఉంది, నియమం ఉంది. అలాగే ఇప్పుడు ఇక్కడ దేవుడు తినొద్దు అన్నాడు, ఇతడు తినొచ్చు అని అంటున్నాడు. ఇప్పుడు ఎందుకంటే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోనో వాళ్ళ వయస్సును దృష్టిలో పెట్టుకోనో ఇది తినొద్దు బిడ్డ అని అంటాం. తినొద్దు అని డాడీ అన్నాడు, తిను మమ్మీ ఏం కాదు అని మమ్మ అంది. ఉదాహరణ చెప్తున్నాను, లేకుంటే రివర్స్ అనుకోండి, ఎవరో ఒకరు ఇలా ఉంటారు, ఒకరు అలా ఉంటారు. ఇప్పుడు తింటే ఎఫెక్ట్ అవుతాడు, ఆ పిల్లలు తింటే ఎఫెక్ట్ అవుతారు, ప్రాక్టికల్గా ఉన్నటువంటి విషయం అది. కానీ ఇప్పుడు ఒకరు తినమన్నారు, ఒకరు తినొద్దు అన్నారు. ఇప్పుడు ఆ పిల్లలకి ఎవరు నచ్చుతారు? ఎవరంటే ఇష్టం? తినమన్న వాళ్ళు నచ్చుతారు. కానీ తింటే ఎఫెక్ట్ అవుతాము, తింటే నాకు అనారోగ్యం వస్తుంది, ఇది మంచిది కాదు, ఇంత ఆలోచన వాళ్ళకి ఎందుకు ఉంటుంది? ఉండదు. తినమన్నారా వద్దన్నారా? తినమన్నోళ్ళు మంచోళ్ళు, వద్దన్నోళ్ళు చెడ్డవాళ్ళు. ఈ రకంగా ఉంటూ ఉంటుంది. ప్రియ దేవుని వర్లారా, ఇప్పుడు దేవుడు తినొద్దన్నాడు, సాతాను ఏమంటున్నది? తినొచ్చు. అసలు రహస్యం ఏంటో తెలుసా? చెబుతాను విను అన్నట్టుగా మాట్లాడుతున్నది. ఏమంటున్నది? మీరు చావనే చావరు. ఏంటి? చావమా? చస్తారు అని అన్నాడు కదా దేవుడు. ఆయన అట్లే అంటాడు, నాకు తెలుసు, నాకు అనుభవం ఉంది. ఆయన అలాగే అంటాడు. అసలు ముచ్చటేంతో తెలుసా? ఆయన దేవుడు కదా,
మనము మనుషులం కదా, అంటే మీరు మనుషులు కదా, మీరు మనుషులు కదా. విషయం ఏంటంటే ఆ పండు తింటే మీరు ఆయన వలె దేవుళ్ళవుతారు, ఆయన వలె దేవుళ్ళవుతారు. ఆయన వలె దేవుళ్ళు అవ్వటం ఆయనకు ఇష్టం లేదు గనుక మిమ్మలను తినొద్దన్నాడు అని దేవుని పట్ల ద్వేషం కలిగేటువంటి విధంగా మతలబును ఫీడ్ చేస్తున్నది. దాని యుక్తి, దాని తంత్రం, దాని పన్నాగం ఏ రకంగా ఉంటుందో ఇది మనకు మంచి ఉదాహరణ. ఇది మీరు చావనే చావరు. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం గమనించండి. అది తింటే దేవుళ్ళై, దేవునంతటి సమానులై, ఇక దేవుడెంతో మేమంతా అంత సినిమా అక్కడ ఉంటే అసలు దేవుడు కోరుకుంటున్నది అదనుకోండి. నా వలే ఉండాలనే కోరుకున్నాడు కదా. నేను పరిశుద్ధుడని కనుక మీరు పరిశుద్ధులై ఉండాలి, నేను వెలుగై ఉన్నాను కనుక మీరు వెలుగై ఉండాలి, ఇత్యాది ఎన్నో విషయాలు చెప్పాడు. అది వేరే విషయం. సరే, నా సింహాసనంలోనే కూర్చుండబెడతానని చెప్పాడు. గంతకట్ట కావాల్సిందే, కానీ అది వేరు. కానీ అలా అవుతారు, అలా అవ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ పండు తినొద్దు అన్నాడంటే గనక అసలు ఆ చెట్టు ఎందుకు పెడతాడండి? ఇప్పుడు ఆ చెట్టు పెట్టి తర్వాత ఆ చెట్టు ఫలములను తింటే వాళ్ళు దేవుళ్ళు అవుతారు, నాకు సమానం అవుతారు అని అన్నప్పుడు ఆ సమానం అవ్వటం ఇష్టం, సమానం అవ్వటం అనేటువంటి దేవునికి ఇష్టము లేనటువంటి విషయము అని కనుక మనం అనుకుంటే, మరి ఇష్టం లేనప్పుడు ఆ చెట్టు ఎందుకు పెడతాడు? ఇప్పుడు పాయింట్ మనం సాతాను పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తున్నాం. తింటే మీరు దేవుళ్ళు అవుతారు గనక తినొద్దన్నాడు అన్నట్టుగా చెప్తున్నది కాబట్టి దాని పర్సెప్షన్లో మనం ఆలోచిస్తున్నాం. అలాగైతే చెట్టు ఎందుకు పెడతాడు? ఆ చెట్టే పెట్టకపోతే దాని జోలే ఉండదు కదా, దాని ప్రస్తావనే ఉండదు కదా, దాని ప్రసక్తే ఉండదు కదా. ఈ కామన్ సెన్స్ ఉండాలి. కాకపోతే అప్పుడు వాళ్ళకి అంత మెచ్యూరిటీ రాదు కదా. పైగా ఇందాకనే మనం మాట్లాడుకున్నాం కదా, అసలు ఊహించినటువంటి వ్యక్తులు వచ్చారు. వ్యక్తి మీన్స్ ఒక జీవి వచ్చింది, ఊహించినటువంటి ప్రశ్నలు వేశారు, ప్రశ్న మీద ప్రశ్న ఫటాఫట్ వచ్చేస్తున్నది. నేను దాంట్లో నుండి తేరుకోక మునిపే ఒక నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఒత్తిడి వచ్చేస్తున్నది. విచక్షణ చచ్చిపోతుంది. గనక ప్రియులారా, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కొంచెం సమయం తీసుకోవటం అనేటువంటిది ఉత్తమం. అంటే ఆలస్యం అమృతం అవుతుంది. మరి కొన్నిసార్లు విషయం కూడా అవుతుంది. ఆ సందర్భాలను బట్టి ఆ జాగ్రత్త వహించాలి. ఇట్స్ ఓకే. మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియను గనుక మిమ్మల్ని తినొద్దన్నాడు అని స్త్రీతో చెప్పగా. దేవునికి తెలియను అంటే ఆ మాటలో ఉన్న నర్మగర్భపు అర్థం ఏంటి? మీరు తింటే దేవుళ్ళు అవుతారు, ఆ దేవుళ్ళు అవ్వటము దేవునికి ఇష్టం లేదు గనక మిమ్మల్ని తినవద్దు అని అన్నాడు. మీరు తిన్న దినమున మీ కళ్ళు తెరవబడతాయి, మంచి అంటే ఏంటో చెడంటే ఏంటో మీరు ఎరుగుతారు, మంచి తెలివి మీకు వస్తుంది అని అన్నాడు. ఇక్కడ మంచి చెడు అనేటువంటి ఒక మాటల ప్రస్తావన ఉంది. పండు తింటున్నట మంచి అంటే ఏంటో తెలుస్తుంది, చెడంటే ఏంటో తెలుస్తుంది అని అన్నాడు. ఏమంటే ఒక మనిషికి మంచి చెడులు తెలియాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఈ పండు ఆ సాతాన్ని పక్కబెట్టండి కాసేపు. ఒక మనిషికి మంచి అంటే ఏంటో చెడు అంటే ఏంటో తెలియాల్సినటువంటి అవసరం ఉందా లేదా? కామన్గా మనకు వచ్చేటువంటి ఆలోచన అంటే ఏంటంటే తెలిస్తేనే మంచిది కదా, మంచి చెడులు తెలిస్తేనే మంచిది కదా, అవి తెలిసినప్పుడే కదా ఏవి చేయొద్దో ఏవి చెయ్యాలో మనం నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళేది. మరి అలాంటప్పుడు ఇప్పుడు సాతాను చెప్పిన సలహా మంచిదే కదా, ఆ మాట మంచిదే కదా.
ఇంకో విషయం చెప్పనా, ఆ రోజు సాతాను ట్రాప్లో పెడితే హవ్వ ఆదాములు ట్రాప్లో పడ్డారని ఏదైతే అనుకుంటున్నామో అదే ట్రాప్లో ట్రాన్స్లో ఈనాటికి కూడా సమాజం ఉంది. అందులో క్రైస్తవులు ఉన్నారు, బోధకులు కూడా ఉన్నారు. అదే ట్రాన్స్లో ఈ సబ్జెక్ట్ రిలేటెడ్ ట్రాన్స్లోనే ఉన్నారు. అది ఇన్ ఫ్యూచర్లో నేను దాన్ని ఎక్కువగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అదే ట్రాన్స్లో ఉన్నారు. ఓకే, ఇక్కడ మంచి చెడులని తెలియచేస్తుంది ఆ పండు అన్నమాట. నీ కళ్ళు తెరవబడి అంటే అంతసేపు మూయబడి, అంటే ఇక్కడ కళ్ళు అనంటే ఒక విషయ అవగాహనకు సంబంధించినటువంటి మనోనేత్రం అన్నట్టు కదా, లైక్ దట్. ఇప్పుడు నీకు తెరవబడతాయి, అప్పుడు ఇవన్నీ నీకు తెలుస్తాయి అని అన్నది. అంటే అప్పుడు ఇక హవ్వ ఆలోచనలో పడిపోయింది. బాబోయ్, నువ్వెంత మంచిదానివి, నిజంగా మేము అడక్క మునిపే వచ్చి ఇంత గొప్ప విషయం మాకు చెప్పావు. నిజంగా దేవుడు మాకేదో మంచి చేశాడు, ఇంత మంచి తోటిచ్చాడు, ఇంత మంచి ఆహార ఫలాలను ఇచ్చేటువంటి చెట్లను మా సొంతం చేశాడు, ఇది మీరు ఏలుకొండిరా అని చెప్పాడు. అంటే ఆయన ఏందో చాలా గొప్పోడు అని అనుకున్నామే, కానీ దేవుని మనస్సులో కూడా ఇంత కుట్ర ఉందా, దేవుని మనసులో ఇంత మోసం ఉందా, ఇంత ఈర్ష్య ఉందా, మేము ఎదగొద్దు అనేటువంటి ఉద్దేశం ఆయనలో ఉందా? అవ్వ ఈ ఆలోచనలోకి వెళ్ళిపోయిందండి. ఇక్కడ ఇంకొక విషయం, స్త్రీ బలహీనమైన ఘటము అని పేతురు గారు చెప్పారు. మీకు ఈ మాట కొంచెం హర్ట్ చేసిన స్త్రీలకి, దట్ ఈస్ ఫ్యాక్ట్. నేను చెబితే అబద్ధం అవ్వచ్చు, కానీ దేవుడు చెప్పాడు కదా, ఇక దాన్ని మనం కాదనలేనటువంటి విషయం. గనుక ఇప్పుడు సాతాను కూడా ముందు ఎవరిని అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది, అంటే ఎవరిని పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తుంది అని అంటే వీక్ మైండెడ్ పర్సన్స్నే ముందుగా పట్టుకుంటుంది. అంటే ఇందాక మనం ఒక మాట మాట్లాడుకున్నాం, ఎవరి ద్వారా తన పని చేయించుకుంటుంది. తన పని చేయించుకోవటం వేరు, తన ద్వారా ప్రమాదములో పలాని వారిని పడేయాలి అని అనుకోవటం వేరు. సాధనం వేరు, బాధితులు వేరు. ఇక్కడ బాధితులు చాలామంది ఉంటారు, కానీ సాధనాలు కొంతమందే ఉంటారు. ఇప్పుడు చూడండి, మతము అని అన్నాం అనుకోండి, దాంట్లో చాలామంది మంచోళ్ళు ఉంటారు, కానీ మతోన్మాదులు ఉంటారు. చూడండి ఎంతమంది ఉంటారు, కొద్దిమందే ఉంటారు, కానీ ఆ కొద్ది మంది ఈ సమాజాన్ని అంతటి ప్రభావితం చేస్తారు. లైక్ దట్. ఇప్పుడు ఈ సాతాను ఈ పామును వాడుకుంటూ హవ్వకు చెప్పినటువంటి మాటను బట్టి ఇప్పుడు హవ్వ ఆలోచనలో పడిపోయి, అమ్మయ్యా ఇప్పుడు నువ్వు వచ్చి మాకు చెప్పావు కాబట్టి తెలిసిపోయింది, మేము ఇప్పుడు బెనిఫిట్ అవుతున్నాం, నువ్వు రాకపోయి ఉంటే ఏమయ్యేదక్క? సర్పము ఒకవేళ స్త్రీ అనుకుంటే ఎంత ఘోరమక్క ఇది, దేవుడు అంటే ఎంత అన్యాయం చేస్తున్నాడక్క, ఈ రహస్యము మాకు చెప్పకుండా ఎలా దాచిపెట్టాడక్క, గింత దారుణం ఉంటుందా, గింత అన్యాయం ఉంటుందా? బాబోయ్, నువ్వు ఎంత మంచిదాను అక్క, నువ్వు అసలు దేవుడు అంటే, దేవత అంటే నువ్వు. ఇట్లాంటి మనసు ఉండాలి. ఆయన ఎందుకు అట్లా? ఇన్ని ఆలోచనలు వచ్చి ఉంటాయి, అవన్నీ లేవు, కానీ మనం కొంచెం ఇమాజినేషన్లోకి వెళ్ళిపోతున్నాం అంతే. దానికి కూడా ఒక పరిమితి ఉండాలి సుమా. రైట్. ఆ తర్వాత ఏం చేసింది, ఇలా
చెప్పగానే వినబడిన తర్వాత 6వ వచనం, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు. ఏమండి, ఏమేమి కనబడ్డాయట ఆ ఫలములో? ఆహారమునకు మంచిది. ఒక పండు తిన్నామంటే బేవు అనేంత ఫలము, అంటే ఆ భోజనం కడుపు నిండుతుంది. ఆహారముగా పనికొస్తుంది. తర్వాత ఆహారముగా పనికి రావటం అంటే ఇప్పుడు మనం అంటూ ఉంటాం కదా, పీచు పదార్థం, ఈ విటమిను, ఆ ప్రోటీను, ఇవన్నీ ఉన్నాయి అందులో. ఆహారమునకు మంచిదియు. రెండవది ఏంటంటే కన్నులకు అందమైనది. కన్నులకు అందమైనది అంటే చూడగానే అబ్బా ఎంత బాగుందిరా, దాని కలరు, దాని డిజైన్ చాలా అట్రాక్ట్గా ఉంది. మీరు పండ్లు బాగా చెట్టు మీదనే పండిన పండ్లను చూడండి, ఆకర్షణీయంగా ఉంటాయి, చూడడానికి బాగుంది. 2 ప్లస్ పాయింట్లు. మూడవది వివేకమిచ్చు రమ్యమైనదై ఉండుట. వివేకమును ఇస్తున్నదట. వావ్, అందులో ఒక రమ్యత. 2 పెగ్గులు వేసుకున్నోడి కూడా వావ్ అనిపిస్తుంది. రమ్యము ఉంటుంది అందులో. తర్వాత ఎక్కడ లేని హుషారొస్తుంది వానికి. పెగ్గ ఇయ్యనంత వరకు నోటి నుండి మాట రావటమే గగనంగా ఉంటుంది. పెగ్గేసుకున్న తర్వాత ఎక్కడెక్కడి ముచ్చట్లో ముందర పెట్టి ధారావాహికంగా మాట్లాడుతూనే ఉంటాడు. అక్కడ వానికి సరిపోయేటోడు ఎవడు ఉంటాడు. అంత హుషారు వచ్చేసింది. వివేకము మామూలుగా పదము పాజిటివ్ వర్డ్, అది మామూలుగానైతే పాజిటివ్ వర్డ్ అది. కానీ ఇక్కడ ఇప్పుడు రోగనిరోధక శక్తి ఉంటుందండి. రోగనిరోధక శక్తి మామూలుగా మనిషికి మంచిది. కానీ ఆ రోగనిరోధక శక్తి ఎక్కువైతే అది ప్రమాదం. అంటే మన మీద మన ఆరోగ్యం మీదనే దాడి చేస్తుంది అది. ఉదాహరణకి కొంతమందిని వింటూ ఉంటాం, మనకు పబ్లిక్లో పాపులర్ వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆమె ఎవరు, ఒక హీరోయిన్, నాగ చైతన్య మాజీ భార్య, ఏం పేరు, సమంత రైట్. ఆమె కొన్ని సంవత్సరాలు ఇబ్బంది పడింది. ఆమె సరే డబ్బున్న వ్యక్తి, తిరిగింది, తెలుసుకున్నది, ఖర్చు పెట్టుకుంది, ట్రీట్మెంట్ చేయించుకుంది, సర్వైవ్ అవుతుంది. కానీ డబ్బు లేనటువంటి వ్యక్తి, ఇదో జబ్బు ఉన్నదనేటువంటి విషయమే గమనించకపోతే చచ్చిపోతారు. అంటే రోగనిరోధక శక్తి మంచిది, కానీ అది ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉంటే ఆ మంచిది కాస్త చెడవుతుంది. ఈ వివేకంలో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి, వాటి స్టేజ్లు ఉంటాయి. అది మనం గమనించాలి. వివేకమును ఇచ్చే రమ్యమైనదినై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని ఆయన గారికి కూడా చెప్పకుండా ముందు సపరిచేసిందట. తెంపుకొని, చూడండి అక్కడ మాట, తిని. ఎందుకంటే మళ్ళీ ఆయనతో ఇట్లా అని చెబితే ఆయన సరే అనొచ్చు, అనకపోవచ్చు, అంతే పర్వాలేదు. కానీ ఒకవేళ అనకపోతే మిస్ అయిపోతానేమో. చూడండి ఎలా
హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుంది అనేటువంటి దానికి ఇక్కడ చాలా ఉదాహరణలు మనకు కనపడుతున్నాయి. వీళ్ళిద్దరి జీవితంలో ప్రపంచ జీవితం కనపడుతున్నది. ముందు తిని ఏం చేసింది, తనతో పాటు తన భర్తకును ఇచ్చాను. తిని బాగుంది, ఎంత మిస్ అయిపోయాం ఇన్ని రోజులు. ఏమండి ఆయన గారు, ఇగో చూడండి, ఇటు చూడండి. మనకు దేవుడు చెప్పేటప్పుడు ఏం చెప్పాడు, తోట మధ్యలో ఉన్నటువంటి పండుని తినొద్దని చెప్పాడు కదా. కానీ అస్సలు విషయం ఏంటంటే నాకు ఇప్పుడే తెలిసింది. ఇదిగో తిన్నాను, ఎంత బాగుందంటే బ్రహ్మాండంగా ఉంది. మీరు కూడా తినండి. అదేంటే పండు తినాలా, దేవుడు వద్దన్నాడు కదా. అయ్యో, మనం ఎడ్యోళ్ళం కనుక ఆయన అట్లా అంటే మనం తినకుండా ఉన్నాం. అసలు విషయం ఏంటో తెలుసా, మనం మేలు కోరేటువంటి ఒక మంచి స్నేహితుడు వచ్చాడు మన దగ్గరికి. అట్లే ఉంటాడు కదా, మంచి స్నేహితుడు అతడు. ఏం చెప్తున్నావు నువ్వు? ఇగో ఈ పండు తింటే మనము దేవుని వల్లే మారిపోతామట. టేస్ట్ చేశానండి, చాలా బాగుంది. తిన్న తర్వాత ఇక ఏవేవో హార్మోనల్ చేంజెస్ వస్తున్నాయి. చాలా ఉల్లాసంగా ఉంది, ఉత్సాహంగా ఉంది. నువ్వు తిని చూడు, ఆ ఫీల్ నేను చెప్పలేని మాటల్లో. నువ్వు తింటే ఇంకా నీకు బాగా ఎక్స్పీరియన్స్ అవుతుంది. తినండి మీరు. ఉదయమైన ఏమండి, ఒక టైప్ ఆఫ్ వర్డ్కి కొందరు టెంప్ట్ అయిపోతూ ఉంటారండి. ఒక టైప్ ఆఫ్ టర్మినాలజీ, భర్త మాట్లాడినప్పుడు కానీ భార్య మాట్లాడినప్పుడు కానీ కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఆ పదాలకి టెంప్ట్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు ఆదాము వాళ్ళు కాపురం చేశారు కదా, వాళ్ళకు ఒక రిలేషన్ ఉంది కదా, అది వాళ్ళ ప్రైవసీ కదా, దాంట్లో కొంత మ్యాటర్ ఉంటుంది కదా. దాంతో ఒకరి మీద ఒకరికి ఒక లవ్, ఒక ఎఫెక్షన్ పెరిగిపోతుంది. అది ఎంతగా పెరిగిపోతుందంటే ఆ మాట కాదంటే బాగుండదేమో అన్నంతగా పెరిగిపోతుంది. ఇప్పుడు వీళ్ళలో ఎంత పెరిగిపోయిందంటే, ఆదాములో దేవుడు ఒక మాట అన్నాడు, దాన్ని కాదని పోతే బాగుండదు అనేది ఆ సెన్స్ చచ్చిపోయింది. ఇంతగా అంటున్నది కాబట్టి ఒకసారి తింటే బాగుంటుంది అనేటువంటి సెన్స్ మొగ్గతొడిగింది. మొగ్గతొడిగి ఏం చేశాడు, తన భర్తకు ఇచ్చాను, అతడు కూడా తినేను. అయ్యా, మొత్తానికి ఇద్దరు తిన్నారండి. ఇద్దరిని తినిపింపజేసింది, అది సక్సెస్. తన యొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ అన్నమాట. సాతాన్ యొక్క ప్రాజెక్టు కంప్లీట్. ఇప్పుడు ప్రోగ్రాము స్టార్ట్ అయిపోతుంది. ఏమైంది ఏంటి అనేటువంటి విషయాన్ని రేపు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏమండి, తక్కువ వచనాలను మాట్లాడుకున్నాం, కానీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది. లోకాంతం వరకు సరిపోయేంత పాఠం ఇందులో ఉంది. దయచేసి మీరు మళ్ళీ చదవండి. మీరు ఇదివరకు చాలాసార్లు వినుంటారు, చాలాసార్లు చదివి ఉంటారు. వినటం వేరు, చదవటం వేరు. దాన్ని అన్వయించుకొని గమనించుకోవటం వేరు. అలా మీరు మరలా పరిశోధన చేయవలసింది మనవి చేస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి మా పరమ తండ్రి, మీ పాదములకు వందనాలయ్యా. మీ మాటలు మాకు దయచేశారు, అందుని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. విన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా మా హృదయాలలో నాటి ఫలింపచేయమని వేడుకుంటూ, ఇది మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ, మా భవిష్యత్తు జీవితం అంతట్లో మీరు తోడై ఉండమని మీ ప్రియకుమారుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి
అత్యున్నతమైనటువంటి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన కన్న తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపారక్షణ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సహాయము ఈ మాటలు విన్నటువంటి మనందరికీ, మరి కుమారుడు ఆశా కుమారునికిని దేవుడు నాకు ఏదైతే తెలియచేశాడో దాన్ని నేను మరవక ఆ మాటను బట్టే నా భవిష్యత్తు కోటను కట్టుకోవాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకు తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. మీరు ఇక్కడ ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే దయచేసి అడగవలసిందిగా మనవి చేస్తున్నాను.